దీనితో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గన్మెన్ కృష్ణ చైతన్య తండ్రి శివరామ ప్రసాద్. ఉదయం 6 గంటలకు గన్ సౌండ్ వచ్చిందని అన్నారు. ఆయన తమ కోడలు విషయం చెప్పడంతో వెంటనే కూడా హాస్పిటల్కి తీసుకువెళ్లామని అంటున్నారు. ఎలాంటి కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకు లేవంటున్నారు. తమ కొడుక్కి బెట్టింగ్ యాప్స్ అలవాటు కూడా లేదని అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్య యత్నం చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. ప్రస్తుతం ఆసుపత్రిలో ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది, సర్జరీ జరుగుతుంది. తండ్రి ఉన్నారు, ఒక్కసారి మాట్లాడదాం. మనం ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చెప్పండి, అసలు ఏం జరిగింది ఈ రోజు ఉదయం? మార్నింగ్ 6 o'clock సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చినప్పుడు మా కోడలు ఇట్లా సౌండ్ వచ్చిందని చెప్పిన మేము పోయినాము. పోయే లోపల కింద పడుకొని ఉన్నాడు. ఎమ్మడే 108కు ఫోన్ చేసి కాల్ చేసి హాస్పిటల్ తీసుకొచ్చాము. మాకు వ్యక్తిగత కారణాలు ఎటువంటి ఏమి ప్రాబ్లమ్స్ లేవు, మాకు ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు ఇంట్లో. మేము ఆల్రెడీ వెల్ సెటిల్. ఆ వ్యక్తిగత కారణాలు మా అబ్బాయికి కొంచెం ఆపరేషన్ జరుగుతుంది, కోలుకున్నాక తర్వాత ఏదనేది మాకు తెలుసు. సర్వీస్ రివాల్వర్ జనరల్గా డిపాజిట్ చేసి రావాల్సి ఉంటుంది, కానీ తీసుకొని వచ్చాడు అని అంటున్నారు కదా. అంటే మళ్ళీ ఏమైనా డ్యూటీ ఉందని చెప్పేసి ఒకవేళ రేపు కూడా డ్యూటీకి వెళ్ళొచ్చు కదా అని చెప్పి తీసుకొని వచ్చి ఉండొచ్చాము. ఒక ప్రచారం జరుగుతుంది, బెట్టింగ్ యాప్స్కి కొంత బానిసయ్యాడన్న ప్రచారం జరుగుతుంది, మీరు ఏం చెప్తారు? అలాంటి ఏం లేవండి మా అబ్బాయికి, అలాంటి అలవాట్లు అవన్నీ ఏం లేవు. మా అబ్బాయికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ఎటువంటి ప్రెజర్ లేదు, ఏమీ లేదు. కుటుంబ సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నాయా? మాకు ఆర్థిక సమస్యలు ఏమీ లేవు, కుటుంబ సమస్యలు కూడా ఏం లేవు. మేమంతా ప్రశాంతంగా పీస్ఫుల్గానే ఉంటాం. అది ఎందుకు జరిగిందో తర్వాత ఇన్వెస్టిగేషన్లో. ఎలాంటి సమస్యలు అయితే ఏం లేవు. ఈరోజు ఘటన ఏం జరిగింది అనేది అంటే తెలియాల్సి ఉంది. పోలీసులు కూడా కొన్ని వివరాలు అడిగాం, చెప్పాం. ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతుంది, సర్జరీ జరుగుతుంది. సో పూర్తిస్థాయి దర్యాప్తులో అసలు కారణాలు ఏంటనేది కూడా తెలుస్తుంది. మా కుటుంబ పరంగా అయితే ఎలాంటి సమస్యలు లేవు, ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు లేవని మాత్రం తండ్రి కృష్ణ చైతన్య తండ్రి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ పవన్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.